మనం అనుకుంటాం, నేను ఎవరి మనుషులు అసలు ఎవరికి లెక్కేయలేను, నేను పనికేరాను. మనం చాలాసార్లు మన జీవితాన్ని బట్టి మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు నువ్వు ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తివి. చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామా? మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినటువంటి వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. ఏ కుటుంబంలో నీవు ఉన్నావో ఆ కుటుంబము దీవించబడాలని దేవుడు నిన్ను అక్కడ ఉంచాడు. ఎక్కడైతే ఏ ఆఫీసులో అయితే నువ్వు ఉన్నావో ఆ ఆఫీసులో నువ్వు కొంతమందికైనా దీవెనకరంగా ఉండాలని నిన్ను దేవుడు అక్కడ పెట్టాడు. ఎక్కడైతే నువ్వు పని చేస్తున్నావో అక్కడ పని చేసే మధ్యలో కొంత నీకు ఇబ్బంది ఉండొచ్చు, కొంత నీకు నష్టం కలగవచ్చు. అయినను దేవుడు నిన్ను అక్కడ ఉంచాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు అక్కడ ఉన్నటువంటి కొంతమందికైనా దీవెనగా ఉంటావని గమనించండి. యాక్సిడెంటల్గా మనం ఏం చెయ్యం. దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళడు. ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ ఉన్నది. నువ్వు ఆఫీసులో ఉన్న ఒక పర్పస్ ఉన్నది, ఇంటిలో ఉన్న పర్పస్ ఉన్నది, చర్చిలో ఉన్న ఒక పర్పస్ ఉన్నది. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ దేవునికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పని ఉన్నది. అయితే దాన్ని నీవు ఫుల్ఫిల్ చేస్తున్నావా?